నీలాగా సెలబ్రిటీల కోసం పనిచేసేటువంటి చెంచాగాడిని కాదు నేను. నేను ఇన్నెన్. సి అంటే కమిట్మెంట్ ఇన్ డ్యూటీ, బి అంటే బోర్డర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అసలు అన్ని తప్పులు చెప్తున్నావు. సి అంటే చెంచా, బి అంటే బట్టలు, ఐ అంటే ఇస్త్రీ. ఇప్పుడు ఇంటికి పోయినాక నువ్వు చేసేది అదే పని, గుర్తు పెట్టుకో. యాడికి పోతారా నా యాళ్ళారా, ఏదో ఒక రోజు దొరుకుతారా. నెల్లూరు ట్రంక్ రోడ్ లో ఐ టేక్ ఆఫ్ దట్ అండ్ హీట్ అండ్ పిట్ యు అండ్ హిట్ యు. సిబిఐ అంటే నీకు తెలిసిన మీనింగ్ చెప్పనా, తెలుసుకోవాలనుకున్న మీనింగ్ చెప్పమంటావా? సి అంటే సెంట్రల్ బ్యూటీ పార్లర్. భర్తకి ఆఫీసులో బలం, పిల్లలకి స్కూల్లో బలం, పెద్దవాళ్ళకి గుడిలో బలం, కానీ భార్యలకి అందరి మీద బలం రా. బలం, భార్య బలం. ఓనరు గెస్ట్ గా వాళ్ళ ఇంటికి పిలిచి రోస్ట్ గా చికెన్ పెడితే తను ఏ మాత్రం వేస్ట్ కాకుండా చికెన్ ని తిని ఏమైంది నెక్స్ట్ డే మోషన్స్. కూరగాయలు మార్కెట్ లో ఏమమ్ముతారు? బాంబులు అమ్ముతారు. బాబు కిలో నాటు బాంబులు ఇవ్వు. ఐటం బాంబులు ఉన్నాయా? అబ్బా లేదా, పోనీ ఐటం బాంబు ఉందా? ఏమంటివి కనికరము లేదంటివా? కనీసం కందిపప్పు అయినా ఉందా మీ ఇంట్లో? మిట్ట మధ్యాహ్నం దున్నపోతులకి పాలు పిత్తుతున్న తుసాడ్స్ మ్యూజియం అంటే మైనంతో చేసినటువంటి బొమ్మలు పెట్టేటువంటి ప్రదేశం. చిత్తూరు వాళ్ళని పెట్టిద్దాం. ఓకే, ఏంటి మీరు నా బొమ్మ పెట్టిస్తారా? మా పొలాలలో పెట్టుకోవాలి సుమా. ఈ లోకంలో అందరికీ తెలిసి మనం ప్రేమించుకున్నామని. నేను తప్ప ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి అవ్వదు, నేనే చేసుకుంటాను. గోపి, ఎందుకు గోపి ఇలాంటి పని చేసావు? ఈ అభాగ్యురాలు ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారా గోపి? అసలు స్త్రీ లేకపోతే మార్కెటే లేదు. వేరే ప్రోగ్రాములకు నేను అరగంట లేటుగా రావచ్చేమో, కానీ ఆడవాళ్ల స్టార్ మహిళ ప్రోగ్రామ్ అంటే అర నిమిషంలో అక్కడ ఉంటాను. ఐ విల్ షౌట్ ఇన్ ద ఎయిర్ అండ్ లిఫ్ట్ మై హెయిర్. అబ్బా 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 అబ్బా, ఒక్కరోజు ఎక్కువ ఆవకాయ అన్నం కలిపి తింటే మరుసటి రోజు ఏమైందో నీకు తెలుసు. మళ్ళీ 10 ముక్కలు కలుపుకొని తింటానంటున్నావు. ఇక యుద్ధమే. The war begins. నా నెయ్యి నాకు పంపించు. అసలే నీళ్ల సమస్య, ఆలోచించు. ఒక అమ్మాయిని తీసుకొని పార్క్ వెళ్తే ఎలా ఉంటుంది? అమ్మాయి ఇలా చూసి ఏంటి హరి పార్కింగ్ లో చెట్లే ఉన్నాయి. వీడు డార్లింగ్, పార్క్ లో చెట్లు కాకపోతే తిరుపతి మెట్లుంటాయా? బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల వచ్చే కష్టాలు ఏంటి? ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవును, బాయ్ ఫ్రెండ్ ముద్దు వద్దప్ప పరిగెట్టాలి కదా. ఎలాంటి సందర్భాల్లో బాయ్స్ కన్నా గర్ల్స్ కే ఎక్కువ వాల్యూ ఇస్తారు? అడ్రస్ అడిగినప్పుడు అమ్మాయిలకు వాల్యూ ఎక్కువ ఇస్తారు. అబ్బాయిలు అడిగితే సైడ్ పోతారు. బరిస్తాకి వెళ్తే ఇంతలోపు ఇది ఆర్డర్ చెప్పొచ్చుగా సంజయ్. వస్తే నీ అమ్మ కాడు మాట 5 నిమిషాలు తినకపోతే చచ్చిపోతావా? వచ్చాం 5 నిమిషాలు ఒక ప్రేమగా మాట్లాడొచ్చుగా. సంజయ్ ఆర్డర్ ఇస్తావా? ఆర్డర్ ఇవ్వవా? దీని అమ్మ జీవితం. దేవుడా, అందంగా ఉన్నదాన్ని అంటే ఆకలితో దాన్ని ఇచ్చావా? ఎలాంటి సందర్భాల్లో మన దగ్గర కెమెరా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది? మన ఫ్రెండ్లు ఎవరో వేరే వాళ్ళతో తిరిగినప్పుడు. చూసావా, రచ్చరవి గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరితో తిరుగుతుంది. అరే పొచ్చు చూసావా, నాకు తెలుసు శ్రీముఖి అట్లా తిరుగుతుందని. ఎలాంటి సందర్భాల్లో మన దగ్గర కెమెరా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది? ఎల్కా పిల్లి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, లైక్ రవి అండ్ శ్రీముఖి. ఇక్కడ పిల్లి ఎవరు ఎలుకోరు, ఎవరైనా 10 ఎలుకలు 10 పిల్లలు కలిపితే ఇది అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో నోరు జారామే అని అనిపిస్తుంది? వైఫ్ పక్కన తెలియకుండా హస్బెండ్ వేరే అమ్మాయిని చూసి బాగుంది అన్నప్పుడు అనవసరంగా నోరు జారని అనిపిస్తుంది. ఇంట్లో కరెంటు పోయినప్పుడు అమ్మ అగ్గిపెట్టుందా అంటే లైటర్ ఉందమ్మా అన్నప్పుడు. ಅದರ ಅದರ ಪಡಸು ಎಂಕಿ ಅದರ ಅದರ ಪಾಲಕಂಕಿ ಅದರ 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 ಅದರ
ఒక ప్రామిస్ చేయాలి. నేను అనబడే రష్మి ఏంటి ఎలాంటి సందర్భాల్లో పరిగెడుతూ పాలు తాగడం కన్నా నించొని నీళ్లు తాగడం మిన్నా అని అనిపిస్తోంది. రోజు కాలేజ్కి వెళ్ళి ఎక్కువ మార్కులు తెచ్చుకునే కన్నా లాస్ట్ 10 days లో వెళ్ళి పాస్ కావడం బెస్ట్. నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకునే కంటే ఇంట్లో కూర్చొని బాసనలు తోము. కార్లోనా? మన బడ్జెట్ హెలికాప్టర్ వస్తుందా? మీరు బైక్ కొనాలి, దాని మీద నన్ను తిప్పాలి. అయ్యగారు మన కోసం బండి కొంటున్నారే. కానీ మీ ఆనపకాయ ఆముద మొహాల కోసం కాదు, మా కోసం కొంటున్నాను. ఇది అన్యాయం. బైక్ మీద తిరిగే స్తోమత నీకెక్కడిది రా? నా పేరు కనక దరిద్రం పట్టేస్తుంది సార్. సుబ్బు బామ్మగారేరి? ఆ జుట్టు ఏమిటి అలా వినబోసుకున్నావు? దయ్యం పట్టిందల్లాగా. నువ్వేంట్రా మీ ఆవిడికి రావాల్సిన కడుపు నువ్వు తెచ్చుకున్నావు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నా నోటితో నేను చెప్పలేనురా. సవితిని ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా మీరు పొరపాటు పడుతున్నారు. మా పద్దు అలాంటిది కాదు. మీ ఆయన మాత్రం అలాంటి వాడే కదమ్మా.